వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ బటర్ఫ్లై బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు చేరుతుంది. ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అండి. ఈ మధ్యకాలంలో బటర్ఫ్లై షేప్లో బ్లౌజ్ డిజైన్స్ స్టిచ్ చేయించుకుంటున్నారు. అవి వచ్చేసి స్లీవ్స్లో బ్యాక్ నెక్స్, టస్సల్స్ ఇలా అన్నీ కూడా ఆ మోడల్లో స్టిచ్ చేయించుకుంటున్నారు. అందుకోసమే ఈ వీడియో తీసుకొచ్చాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుందండి. అన్నీ కూడా బటర్ఫ్లై షేప్లోనే ఉన్నాయి, కానీ ఒకదానికొకటి సంబంధం లేకుండా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. కొన్ని వచ్చేసి బటర్ఫ్లైలో థ్రెడ్స్, బటన్స్, అలాగే కొన్ని పర్ల్స్ మధ్యలో స్టిచ్ చేసుకుంటే అది మనకి బటర్ఫ్లై షేప్లో క్లియర్గా కనిపిస్తుంది. అలాగే బ్యాక్ నెక్స్ వచ్చేసి బటర్ఫ్లై షేప్ పెట్టేసుకొని దానికి మనం ప్లెయిన్గానైనా వదిలేయచ్చు, లేకపోతే శారీ 2 కలర్స్ ఉంటే వేరే కలర్ క్లాత్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే నెట్ క్లాత్ అయినా పెట్టుకోవచ్చు అండి. మీకు ఎలా నచ్చితే అలా చేయండి. ఇందులో డిఫరెంట్ మోడల్స్ చాలా ఉన్నాయి. అలాగే వీటిలో కొన్ని స్లీవ్స్ చూపించాను, అలాగే టస్సెల్స్ కూడా ఉన్నాయండి. వాటిని కూడా ట్రై చేయండి, కొత్తగా బాగుంటాయండి. ఈ డిజైన్స్ వచ్చేసి మనకి అన్ని టైప్స్ ఆఫ్ శారీస్కి సూట్ అవుతాయండి. పట్టు, ఫ్యాన్సీ, డైలీ వేర్, కాటన్ ఇలా ఏ శారీకైనా పెట్టుకున్నా బాగుంటాయి. ఇందులో కొన్ని డిజైన్స్ వచ్చేసి బటర్ఫ్లై షేప్లో ఎంబ్రాయిడరీ ఉన్నాయి, మగ్గం వర్క్ డిజైన్స్ కూడా ఉన్నాయండి. అలాగే బటర్ఫ్లై షేప్లో మనం థ్రెడ్స్ సింపుల్గా పెట్టుకున్నా కూడా మనకి ఆ షేప్ వస్తుందండి. ఇందులో మీకు ఏది నచ్చితే అలా ట్రై చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు ఏదైనా డిజైన్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసుకోండి. ఆ ఫోటో మీకు ఫ్యూచర్లో బాగా యూజ్ అవుతుందండి. మీ టైలర్కి మీరు ఆ ఫోటో చూపిస్తే ఈజీగా అర్థమవుతుంది. మీరు ఎక్స్ప్లెయిన్ చేసే దానికంటే కూడా ఫోటో చూపిస్తే దానికి క్లియర్గా అర్థమవుతుంది. సో స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి.